నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. కేరళలో కొండ చర్యలు పెను విధ్వంసం సృష్టించాయి. వైనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడి 84 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 116 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వందలాది మంది మట్టి శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేరళ విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. పలుచోట్ల హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వం సైన్యం సాయం కోరగా 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్ కు చెందిన 2 కాలమ్స్ ను ఘటనా స్థలికి పంపినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు 70 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని వైనాడ్, కోజికోడ్, మలప్పురం, కసరగాడ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, ఆలపుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మోదీ పరిస్థితిపై సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రధాని సూచించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేరళ సీఎం జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతు పక్షపాతి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే విడతలో పెద్ద మొత్తంలో రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు వివరించారు. అసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ 2వ విడత నిధుల్ని సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 2వ విడతలో 6.5 లక్షల మంది రైతులకు చెందిన 6,198 కోట్లు రుణమాఫీ చేశారు. కాంగ్రెస్ మాట చెబితే తప్పదని నిరూపించినట్లు పేర్కొన్న రేవంత్ రెడ్డి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రైతు ప్రయోజనాల కోసమే రుణమాఫీ చేసినట్లు వివరించారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ 6 నెలల్లో ఆర్థిక మంత్రి 43,000 కోట్లు చెల్లించారని, 12 రోజుల్లోనే రుణమాఫీ కోసం 12,000 కోట్లు సేకరించారంటూ మంత్రి భట్టి ఆర్థిక శాఖ సిబ్బందిని సీఎం అభినందించారు. తెలంగాణలో విద్యుత్ అంశంపై విచారణ కమిషన్ నూతన చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ ను ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను జస్టిస్ లోకూర్ పనిచేశారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణాలు, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జస్టిస్ లోకూర్ విచారణ జరుపుతారు. ఇప్పటికే అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధులకు నోటీసులు పంపడం సహా వారిని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారించారు. గతంలో విద్యుత్ సంస్థల్లో పనిచేసిన అధికారులను కూడా విచారించారు. ఇంధన శాఖ మాజీ కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన సురేష్ చందా, అరవింద్ కుమార్, ఎస్కే జోషి, అజయ్ మిశ్రా, మాజీ ట్రాన్స్కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు నుంచి విచారణలో భాగంగా వివిధ అంశాలపై వివరాలు తీసుకున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ శాఖ సీనియర్ ఉద్యోగి రఘు, విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్ కూడా తమ వద్ద ఉన్న సమాచారాన్ని జస్టిస్ నరసింహారెడ్డికి అందజేశారు. మిగిలిన విచారణను జస్టిస్ లోకూర్ పూర్తి చేయనున్నారు. గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్న ఆయన అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను క్రియాశీలం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన న్యాయ విద్యార్థి చికిత్స కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పి భారతి ముఖ్యమంత్రిని కలిసి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన న్యాయ విద్యార్థి కె సాయి ఫణీంద్ర చికిత్సకు సాయం చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన చంద్రబాబు 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలిపి జ్ఞాపిక అందజేశారు. జెన్నిఫర్ లార్సన్, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకున్న అవకాశాలు చర్చకు వచ్చాయి. స్థిరమైన ప్రభుత్వం, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం ఉందని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారిని ప్రోత్సహించాలని పవన్ ఆమెను కోరారు. సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత ఏపీలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలో, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కూడా జెన్నిఫర్ లార్సన్ కలిశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. డిపోల నుంచి కాకుండా కంపెనీల నుంచే దుకాణాలకు మద్యం తరలించారని ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం టెండర్లను పక్కదారి పట్టించినట్లు వెల్లడైంది. నిబంధనలకు విరుద్ధంగా హోలోగ్రామ్ టెండర్లు చేపట్టినట్లు విచారణలో తేలింది. ఎలాంటి అనుభవం లేని హోలోగ్రామ్ కంపెనీలకు టెండర్లు కట్టపెట్టినట్లు తేలింది. జీఎస్టీ లావాదేవీల సమాచారం లేకుండానే కట్టపెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కీలక సమాచారం గల్లంతైనట్టు తెలిసిందే. టెండర్ల ఖరారులో సాంకేతిక కమిటీ నివేదికపై అధికృత సంతకాలు లేనట్లు విచారణలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భారాసలోనే కొనసాగనున్నట్లు గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. భారాస నుంచి ఇటీవలే కాంగ్రెస్ లోకి వెళ్లిన ఆయన ఇవాళ అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్లోకి వెళ్లారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తనకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్టు తెలిసిందే. తాను భారాస ఎమ్మెల్యేనే అన్న కృష్ణమోహన్ రెడ్డి భారాసలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తానని చెప్పారు. కదులుతున్న బస్సులో తనపై అత్యాచారం చేశారంటూ ఓ యువతి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వెళ్తున్న యువతి తన నోట్లో గుడ్డలు కుక్కి బస్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు డైల్ 100 కు ఫోన్ చేసి తెలిపింది. వెంటనే అప్రమత్తమైన ఓయూ పోలీసులు తార్నాకలో హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సును ఆపి ఒక డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. యువతి ఫిర్యాదులో పేర్కొన్న ప్రధాన నిందితుడు పరారయ్యాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు ఓయూ సీఐ రాజేందర్ తెలిపారు. వేతన పెంపు, సర్వీస్ క్రమబద్ధీకరణ, 50 లక్షలకు బీమా కల్పించడం సహా 50,000 రూపాయల మట్టి ఖర్చులు ఇవ్వాలనే డిమాండ్తో ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారితీసింది. హైదరాబాద్ కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆందోళనకు దిగగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ పరిస్థితిలో పోలీసులు ఆశా వర్కర్లను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ సహా పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలి అనే డిమాండ్తో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వైపుల నుంచి అసెంబ్లీ వైపు దూసుకు వెళ్లిన ఉద్యోగుల్ని అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న తమ సర్వీస్ ను క్రమబద్ధీకరిస్తామని 2023 సెప్టెంబర్లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. దాదాపు 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న 19,600 మందికి పైగా ఉద్యోగుల సర్వీస్ ను క్రమబద్ధీకరించి కనీస వేతన స్కేల్, పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ప్రస్తుతం భారత్ వైపు చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక పెట్టుబడిదారులు ఉపయోగించుకుని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఏ నిర్వహించిన బడ్జెట్ అనంతర సదస్సులో ప్రసంగించిన ప్రధాని సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. భారత్ అభివృద్ధిపై ముందే చెప్పామని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం 8% వృద్ధితో ముందుకు సాగుతున్న భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ఎక్కువ సమయం పట్టదని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 2029 లోపే ఆ లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. నూతన ఆవిష్కరణలతో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందని, ఆ ఆవిష్కరణలో కొత్త ఒరవడి సృష్టించేందుకు దేశం పరుగులు తీస్తోందని మోదీ అన్నారు. 10 ఏళ్ల కాలంలో దేశ బడ్జెట్ను మూడింతలు చేశామన్న ప్రధాని దేశం ఏ వేగంతో పరుగులు పెడుతోందో చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. జార్ఖండ్ చక్రధర్పూర్లో ఈ తెల్లవారుజామున హావడా ముంబై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 2 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మొత్తం 18 బోగీలు చెల్లాచెదురైన ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. జంషెడ్పూర్కు 80 కిలోమీటర్ల దూరంలోని బరంబంబు ప్రాంతంలో తెల్లవారుజామున 3:45 ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. హావడా ముంబై ఎక్స్ప్రెస్ నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు పశ్చిమ సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ చౌదరి చెప్పారు. ఈ కారణంగా గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు తెలిపారు. ఈ ఘటనతో అదే మార్గంలో వెళ్లాల్సిన 5 ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. హావడా ముంబై ఎక్స్ప్రెస్ లోని ప్రయాణికుల్ని చక్రధర్పూర్ కు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక రైళ్లలో వారి గమ్యస్థానాలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, ఇతర క్షతగాత్రులకు 2 లక్షల పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది.
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో మను బాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. దక్షిణ కొరియా జట్టుతో జరిగిన తుది పోరులో 16-10 పాయింట్ల తేడాతో మను బాకర్, సరబ్జోత్ జోడీ జయభేరి మోగించింది. ఇప్పటికీ వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం సాధించిన మను బాకర్ స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన భారత అథ్లెట్ గా రికార్డు సృష్టించింది. భారత్ బ్రిటిష్ పాలనలో ఉండగా 1900వ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ లో బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్ లో 2 రజత పతకాలు సాధించాడు. 2 ఒలింపిక్ పతకాలు సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్, షట్లర్ పివి సింధు సరసన మను బాకర్ చేరింది. అయితే సుశీల్ కుమార్, సింధు వేర్వేరు ఒలింపిక్స్ లో పతకాలు సాధించారు. అగ్గిపెట్టెలో ఈమిడే చీర శాలువాను సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి సమర్పించాడు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత దేవస్థాన ఈవో వినోద్ కు చీర శాలువా అందజేశారు. వారసత్వంగా చేనేత వృత్తిని కొనసాగిస్తున్నట్లు చేనేత కళాకారుడు విజయ్ తెలిపారు.